అరే ఎన్ని మాటలు చెప్పాలి వయ్యా మీకు. మా భూమి ఇయ్యమంటే ఇయ్యం, ముందు తీసుకుంటారు, రేటు కట్టియమంటే ఏండ్లకేండ్లు తిప్పుతారు. చెల్ మేము ఇయ్యం. సారు గా కాల్వకు మా జాగ వాయే, ఆ పైకం ఇంకా ఇయ్యకపోతిరి, జర చూడురి సారు. కరెక్టేనయ్యా, కానీ మా చేతులేముంటుంది చెప్పు, మీదికెళ్ళి పైసలు వస్తేనే ఇయ్యాలి కదా అని అంటుంటారు. ఇంకా కొందరు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి ఆష్టగొన్నోళ్ళు కూడా ఉన్నారుల్లా. అయితే నిన్న ఇండ్లు కూలగొట్టిండ్రు, ఇవాళ కొత్త ఇండ్లలో పాలు పొంగించుకుండ్రు. ఆవు మరి 24 గంటలు కాక ముందుకే పట్టాలు చేతికొచ్చినాయి. మా నోళ్ళది ఖమ్మంలా ప్రకాష్ నగర్ రావి చెట్టు బజార్. రోడ్లు పెద్దగా చేస్తానికి తొవ్వకున్నై పడగొట్టిండ్రు ఆఫీసర్లు. ఏడుండాలే ఎట్లుండాలే మేం బజాట్లో పడ్డామని బాధపడతా అంటే మీరేం ఫికర్ చేయకుండ్రని మంత్రి తుమ్మలసారి హిమ్మతిచ్చి ఏమటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేపించిండు. పాతింట్లకెళ్ళి సామాన్లు చదురుకొని కొత్త ఇంట్లోకొచ్చి ఒక మురిపేం కాదు మనోళ్ళది. పొద్దున్న దాకా మేము ఒకటే ఏడిసినాం, ఎందుకంటే మా ఇల్లు మొత్తం పోయింది, ఏది లేదు అని. అయితే తెల్లారే వరకు మీకు మేము ఇల్లు చూపిస్తామని ఇల్లు చూపించారు సార్, మాకు సంతోషంగా ఉంది. మొత్తం కూలగొట్టేశారు సార్. అప్పుడు ఒక రోడ్డు కింద పోతాయి అని చెప్పారు ఎప్పుడో, కానీ మాకు అంత తొందరగా వస్తాయి అనుకోలేదు. ఇల్లు కూడా బాగానే ఉంది, ఇంకా మీరు మాకైతే కొద్దిగా సంతోషమేగా. కాకపోతే మాకు ఇల్లు పోయింది అనే చాలా బాధ వేసింది. ఆ మేడం గారు అన్నారు రేపు పొద్దున్నే నీకు ఇల్లు ఇప్పిస్తామన్నారు. ఎవరికైతే లాస్ అయిందో అది లేకుండా ఇంత అర్జెంటుగా ఇల్లు ఇచ్చారు అంటే చాలా సంతోషంగా. లెక్కకైతే గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా తీసుకుంటే దాని నష్టపరిహారం వచ్చే వరకు ఎన్నేండ్లు పడుతుందో తెలియదు. ఆడగంగా కోర్టుల చుట్టూ తిరగంగా ఎంతో కొంత వస్తే అదే మా భాగ్యం. అసొంటిది ఖమ్మంలా ఆ ఇండ్లు తీసుకొని ఈ ఇండ్లు ఇచ్చినందుకు సర్కార్ను తారీఫ్ చేస్తుండ్రన్నట్టు.